టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. 21 ఏళ్ల ఎక్స్పీరియన్స్, 10,000 పైగా సర్జరీస్, 1,00,000 మంది పైగా పేషెంట్స్ని చూసినటువంటి అనుభవం డాక్టర్ కృష్ణవేణి గారు. యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్, అలాగే ఇంకా చాలా ఫేమస్ గైనకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మేడంతో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఒక విషయం చెప్పండి మ్యామ్, ఐవీఎఫ్ అనేది చాలామందికి అంటే సక్సెస్ రేట్ అసలు చాలా తక్కువ ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది లెస్, అసలు కొద్ది మందికి మాత్రమే అది సక్సెస్ అవుతుంది అని అంటుంటారు. కానీ ల్యాక్స్లో ఉంటుంది దాని కాస్ట్ వచ్చేసరికి ఏమో. ఎందుకు చాలామందికి సక్సెస్ అవ్వదు మేడం ఐవీఎఫ్ కానీ, లేకపోతే ఐయుఐ కానీ? ఐయుఐ అయితే అసలు మరీను. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే నిరుపమ గారు, మనకు మామూలుగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 yearలో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది జనరల్గా ఏం వాడకుండా ఉంటే వచ్చేస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 2 years 90% ఆఫ్ దెమ్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకా 2 years తర్వాత కూడా వాళ్ళకి రావట్లేదు అంటే ఏదో ప్రాబ్లం ఉందా. 2 years వరకు పర్వాలేదు. ఎస్. మళ్ళీ దాని ఏజ్ కూడా డిపెండ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు లెస్ దెన్ 30 ఉన్నారనుకోండి, వాళ్ళకి టైం ఇస్తాం, ఇంకా కొంచెం ట్రై చేసుకోండి అన్నట్టు. ఇప్పుడు 2 years తర్వాత కూడా ఇంకా రాలేదు అంటే అప్పుడు మనం అన్ని పరీక్షలు చేస్తాం అనమాట. అంటే మనకు ఎగ్ కౌంట్ ఇందాక చెప్పాను కదా, ఏఎంహెచ్ చెక్ చేస్తాము. తర్వాత స్కాన్ చేస్తాం, ఓవరీస్ అవన్నీ చక్కగా ఉన్నాయి, ఏదైనా ప్రాబ్లం. ఒక్కోసారి మనకి యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అవి మనకు అప్పటిదాకా కూడా తెలియదు అనమాట. ఓకే. సో అప్పుడు మనం ఆ స్కాన్ చేసి చెక్ చేసుకుంటాం అనమాట. హస్బెండ్ స్పర్మ్ టెస్ట్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ బాగున్నాయి అంటే ఫస్ట్ మేము ఓవులేషన్ ఇండక్షన్ అని స్టార్ట్ చేస్తాం. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది అనమాట. మన ఇండియాలో అది వెరీ కామన్. అరౌండ్ 30% ఆఫ్ ద యంగ్ గర్ల్స్కి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆ ఓవులేషన్ ఇండక్షన్ అంటే మెడిసిన్స్ పెట్టి ఫస్ట్ 2 to 6th day వరకు ఆఫ్ ద పీరియడ్ ఎగ్ డెవలప్ అయ్యేలాగా చేసి ఫాలికల్ అంటాం అనమాట. అది ఎప్పుడైతే మనకు 20 millimeters వస్తుందో యూజువల్లీ 14th 16th డేకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇంజెక్షన్ ఇచ్చి ఆ ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చేస్తాం అనమాట. సో మనం అన్ని స్కాన్లో మానిటర్ చేస్తుంటాం కాబట్టి మనకు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సో ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ని కలవమని చెప్తాం. ఓకే. సో ఈ మెథడ్తో మనకు సక్సెస్ అనేది 10%. అంటే 100 peopleలో 10 మందికి మాత్రమే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది రియాలిటీ. నెక్స్ట్ ఏంటంటే ఐయుఐ నెక్స్ట్ స్టెప్. దీంతో వర్కౌట్ కాలేదు అంటే ఇలా 6 months ట్రై చేస్తాం. 6 months తర్వాత కూడా రావట్లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. ఐయుఐ ఏంటి అంటే ఒకవేళ స్పర్మ్లో కొంచెం ప్రాబ్లం ఉండేది అనుకోండి, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, మొటిలిటీ సరిగా లేదు, ఆర్ వాళ్ళకి ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి టైంలో ఐయుఐకి వెళ్తాం అనమాట. ఈ ఐయుఐ అంటే ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లే ఉంటుంది అనమాట, ఓవులేషన్ ఇండక్షన్ లాగే. ప్లస్ మనం అక్కడ న్యాచురల్ ఇంటర్ కోర్స్ బదులు ఇక్కడ స్పర్మ్ను హస్బెండ్ శాంపుల్ను ల్యాబొరేటరీలో ఇవ్వమని చెప్తాం అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని ప్రిపేర్ చేస్తారనమాట. దాంట్లో మనకు బాగా ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. సో చిన్న ట్యూబ్ ద్వారా మనము మదర్ యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాం ఓవులేషన్ అయిన తర్వాత. సో దానివల్ల మనకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ 15% పెరుగుతుంది అనమాట. న్యాచురల్గా అయితే 5% ఉంటుంది ఎవ్రీ మంత్. ఓవులేషన్ ఇండక్షన్లో 10%కి వచ్చింది, ఐయుఐలో 15%కి వస్తుంది. ఇంకా ఐవీఎఫ్ అంటే ఇప్పుడు 6 months మనం ఐయుఐతో కూడా ట్రై చేసాం, ఇంకా రావట్లేదు వాళ్ళకు. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనకు ఐవీఎఫ్ అనమాట. సో ఈ ఐవీఎఫ్లో ఏం చేస్తారు అంటే వాళ్ళకు ఫస్ట్ 2 weeksలో మదర్కు ఇంజెక్షన్స్ ఇస్తారనమాట. మనం న్యాచురల్గా అయితే ఏంటి, ఎవ్రీ మంత్ ఒక్క ఎగ్గే రిలీజ్ అవుతుంది మన బాడీలో, ఏదర్ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ. మనకు ఒక ఎగ్గుతో పని అవ్వట్లేదు. సో అందుకోసమని ఎక్కువ ఎగ్ రిలీజ్ కావాలి అంటే మనము ఈ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల మనకి ఎగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే. సో ఏమేంటి మనకు అరౌండ్ 10 eggs అట్లా రావడం అనమాట. ఓకే. ఆ ఎగ్స్ వచ్చిన తర్వాత హస్బెండ్ స్పర్మ్ కూడా తీసుకుంటారు అనమాట. అవి 2 చిన్న పెట్రీ డిష్ లాగా ఉంటుంది అనమాట. ఆ డిష్లో పెట్టి పెట్టేస్తారు, అవి ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. ఫర్టిలైజ్ అయిన తర్వాత అది ఎంబ్రియో అంటాం అనమాట. ఆ ఎంబ్రియోను మనం 3వ రోజు కానీ 5వ రోజు కానీ మదర్ యూట్రస్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఆయన 5వ రోజు వరకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ అంటారనమాట. సో దానివల్ల మనకు సక్సెస్ రేట్ అనేది కొంచెం బాగా పెరిగింది. ఇప్పుడు అరౌండ్ మనకు 40 to 50% ఉంటుంది ఈ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్స్తో.
కానీ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పెన్సివ్ కూడా, ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ. చాలా కాస్ట్. అంటే దానిలో వాడే మెడిసిన్స్ కాస్ట్లీగా ఉంటాయి. తర్వాత మనకు సేమ్ మనం న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో మన యూట్రస్లో మనం అలాగే మిమిక్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికి వాడే పదార్థాలు అవన్నీ కాస్ట్లీ ఉంటాయి అనమాట. ప్లస్ ల్యాబొరేటరీ సెటప్, మనకు ఇంక్యుబేటర్స్ కావాలి, ప్లస్ నీకు స్పెషలిస్ట్ కావాలి అవన్నీ అది ఇంజెక్ట్ చేయడానికి, స్పర్మ్, ఎగ్ ఇవన్నిటికీ. సో అక్కడ కాస్ట్ యాడ్ అవుతుంది అనమాట. సో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్ ఇంకా మన కంట్రీలో కాస్ట్ తక్కువనే ఉంది. అరౌండ్ మనకి ఇప్పటి నుంచి 1 నుంచి 3 lakhs మధ్యలో చాలా మందికి. దాంట్లో కూడా యాడ్ ఆన్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. బట్ హియర్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఐవీఎఫ్, బట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనమాట. కానీ ఏంటంటే పాజిటివ్ వచ్చే వాళ్ళకంటే నెగిటివ్ వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అదే అడిగాను మిమ్మల్ని ఇందాక నేను, ఎక్కువ ఎందుకు అది సక్సెస్ రేట్ అంత తక్కువ ఉంది అని. ఒకటి ఏజ్ ఫ్యాక్టర్, అండ్ తర్వాత మనకు ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ అవి కూడా అమ్మాయిలు కూడా చేస్తున్నారు మేడం ఇప్పుడు. దట్ ఆల్సో ఇంపాక్ట్స్ అనమాట. అండ్ ద సెంటర్ యు ఆర్ గోయింగ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ గుడ్ సెంటర్, మళ్ళీ మనం ఒక్కోసారి జస్ట్ విల్ సీ ద వెబ్సైట్ చూసుకొని వీళ్ళకి బాగా సక్సెస్ ఉంది అనుకొని వెళ్ళలేము ఒక్కొక్కసారి. ఓకే, సో అక్కడ పర్సనల్గా వెళ్ళి నువ్వు ప్రాక్టికాలిటీ వేరే ఉంటుంది కదా, అదేనే తెలుస్తుంది అనమాట. సో ఎక్కడైతే మంచి సక్సెస్ వస్తున్నాయో అక్కడికి వెళ్ళడం బెటర్. ప్లస్ ఏంటంటే అందరు రాసుకోవడం అయితే వెబ్సైట్లో 100% రాసుకుంటారు, అవును, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. కరెక్ట్, అదైతే నిజం కాదు. మేడం ఇంకొకటి చెప్పండి, ఏంటి అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా పూజలు ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు, అలాంటప్పుడు డిలే చేయడం కోసం పీరియడ్స్కి ప్రిమోలా 10 అనే ఒక ట్యాబ్లెట్ యూస్ చేస్తుంటారు జనరల్గా. ఆ ట్యాబ్లెట్లో లేకపోతే దాని ప్లేస్లో ఇంకో ఏదో ట్యాబ్లెట్, వాటి వల్ల కూడా ఒవేరియన్లో సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా న్యాచురల్గా వచ్చే ప్రాసెస్ని ఆపకూడదు అని చెప్పేసి ఒక డాక్టర్ అంటుంటే విన్నాను నేను. నిజమా మేడం? మనకేంటంటే ఒక్కొక్కసారి అది మిత్ అయిపోయింది. అంటే మనం పూజ చేసుకోవాలంటే మనకు పీరియడ్ రాకూడదు, తిరుపతికి వెళ్ళాలంటే పీరియడ్ రాకూడదు, ఏదైనా వ్రతం ఉందంటే రాకూడదు, ఫెస్టివల్ ఉంటే రాకూడదు. చాలామంది ఓపిక ఇలా వస్తూ ఉంటారు అనమాట, మేము ఇన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మాకు పిల్లి ఇవ్వండి అనేసి. బట్ ఏంటంటే అయినంత వరకు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఏ హార్మోన్ అయినా మన బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మనం ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ నియర్ టు ద నేచర్. అంటే మనం ఎంత తక్కువ ఇంటర్వెన్షన్ వీలైతే అంత చేయాలి. న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది. నేను యూజువల్లీ కౌన్సిల్ చేస్తాను, మీకు 3rd డే అయిపోతే మీరు హెడ్ బాత్ చేసుకో, మామూలుగా అలాగే చెప్తారు కదా పూజ చేసుకోవచ్చు అనేసి. ఇంకోటి ఏంటంటే మేము చాలామందికి ఇప్పుడు 40 years పైన ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ ఇట్లా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అన్నమాట. అది హార్మోనల్ ప్రాబ్లం వల్ల వస్తుంది, పెరిమెనోపాజల్ అనేసి. సో ఆ టైంలో చాలా కష్టపడుతుంటారు, మేడం నాకు ఈ మంత్ పూజనే కాలేదు అనేసి. సో మెరీనా కాయిల్ అనేది పెడతామన్నమాట. మామూలుగా చాలా మందికి ఇంతకుముందు హిస్టెక్టమీస్ చేసేసేవాళ్ళు మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటే. సో ఇప్పుడు కొంచెం మనకి అవన్నీ తగ్గిస్తున్నాం అనమాట. అయినంత వరకు ఈ మెరీనా కాయిల్ అనేది పెట్టేస్తాం అనమాట. దాంట్లో ఏంటంటే అప్పుడప్పుడు పీరియడ్ వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. ఇప్పుడు కూడా బాగా ఇది చేస్తూ ఉంటారు, టాబ్లెట్ పెట్టండి. సమ్ టైమ్స్ వీ గెట్ ఫోర్స్డ్ బై ద పేషెంట్ అనమాట టు డూ ద థింగ్స్. బట్ ఇన్ రియాలిటీ అలా వేసుకోకుండా ఉండడమే మంచిది అనమాట. దానివల్ల సిస్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. ఎస్, హార్మోన్స్ వల్ల కొన్నిసార్లు సిస్ట్ ఫామ్ అవుతాయి. సో వేసుకోకుంటేనే బెటర్. ఇంకొక విషయం మేడం, ఇప్పుడు మెనోపాజ్ అనేది చూసింది ఇదివరకు రోజులంతా 50s దాటిన తర్వాత ఆ మెనోపాజ్కి గురవుతుండేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా 35-40 లోపే మెనోపాజ్లు వచ్చేటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనం తీసుకుంటున్న ఫుడా, లేకపోతే మన లైఫ్ స్టైలా, లేకపోతే క్లైమాటిక్ కండిషన్సా, లేదు అంటే ఇంకా ఏంటి కారణం? వేరే మెడిసిన్స్ ఏమైనా తీసుకోవటమా? అసలు ఏ రీజన్స్ తోటి లైఫ్ స్టైలా అసలు అర్థం కానటువంటి పరిస్థితి. 35కి మొన్న ఒక ఆవిడ చెప్పింది 35కి మెనోపాజ్ అని చెప్పి. మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దాన్ని ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం అనమాట. మామూలుగా ఏజ్ గ్రూప్ అయితే 45 to 55 years మధ్యలో, మన యావరేజ్ ఇండియాలో అయితే అరౌండ్ 50 years అనమాట. సో కానీ దానికి ముందు చాలా రోజుల ముందు నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. దాన్ని పెరిమెనోపాజల్ పీరియడ్ అంటే ఇర్రెగ్యులర్ అంటే ఎట్లయిపోతాయి మేడం? ఒక్కొక్కసారి 2 monthsకు 3 monthsకు ఒకసారి పీరియడ్ వస్తుంది. వచ్చినప్పుడు ఒక్కోసారి కంటిన్యూస్గా 15 days 1 month బ్లీడ్ అవుతూనే ఉంటారు అనమాట. ఈ ప్రతి పర్సన్కి ఇలాగే అవుతుందా మేడం? అలానేం లేదు, కొంతమందికి అవుతుంది, చాలా మందికి అవుతుంది, చాలా మందికి, కొంతమందికి కాదు. దే విల్ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ టిల్ ద ఎండ్ అనమాట. ఆర్ ఒక్కోసారి హెవీగా అవుతూ ఉంటుంది అనమాట. డేలో ఒక 6 pads 7 pads కూడా చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మీరు అడిగినట్టు ఒకటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ మేబీ వన్ ఆఫ్ ది థింగ్, అండ్ ఫుడ్స్ మనం తినేటివి.
ఇంతకుముందు మనకు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ లేకుండా ఫుడ్స్ వచ్చేటివి. ఇప్పుడు అవి లేకుండా లేదు ఫుడ్. అవి లేకుండా లేదు. సో మిల్క్ కూడా కంటామినేటెడ్. అంటే అది ఆవులకు దానికంతా ఇంజెక్షన్స్ ఇస్తున్నాం. అవును. చికెన్ తీసుకుంటాం, దానిలో కూడా ఇంజెక్షన్. సో ఇవన్నీ ఇంపాక్ట్ పడుతున్నాయి. ఇంకోటి అంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల ఎగ్ రిజర్వ్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది అనమాట. సో దాని వల్ల కూడా దే కెన్ గెట్ అర్లీ మెనోపాజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్స్. ఇంతకుముందు మనం క్యాన్సర్ అనేది చాలా తక్కువగా వినేవాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ క్యాన్సర్ అంటే ఇట్ హెస్ బికమ్ లైక్ ఎ డయాబెటీస్. అందరికీ ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అదే వర్డ్ వినిపిస్తుంది. దాని ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కూడా మనకు మెనోపాజ్ వచ్చేస్తుంది. అంటే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇస్తారు కదా, దాని వల్ల కూడా వస్తుంది అనమాట. ఇంకా ఒక్కొక్కసారి ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే హెరిడిటరీ కూడా ఉంటుంది. హెరిడిటరీ కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మెనోపాజ్ అర్లీగా వచ్చిందంటే మదర్కు అయిందా, సిస్టర్స్కి ఉందా అని అడుగుతూ ఉంటాం అనమాట. ఆర్ వెరీ రేర్లీ కొన్నిసార్లు క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు మొజాయిక్ టర్నర్ సిండ్రోమ్ అంటాం అనమాట. అలాంటి వాళ్ళలో ఇది ఎక్స్ క్రోమోజోమ్ అనేది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళకు కూడా అర్లీగా మెనోపాజ్ వచ్చేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వై ఇట్ హ్యాపెన్స్. కానీ ఏంటంటే అలా మెనోపాజ్ అర్లీగా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే మన బోన్స్ అనేటివి చాలా థిన్ అయిపోతాయి అనమాట. ఆస్టియోపోరోసిస్ యూజువల్లీ మనకు లేడీస్కు పెలుసుగా అయిపోతాయి. లేడీస్కు హార్ట్ అటాక్స్ ఎక్కువ రావు కంపేర్ టు మెన్. మామూలుగా ఇప్పుడు పెరిగాయంట మేడం. ఇప్పుడు పెరిగాయంట. నిన్ననే కార్డియాలజిస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు లేడీస్ కూడా పెరిగాయి. యూజువల్లీ మనకు 40 years కంటే ముందు తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే మెనోపాజ్ తర్వాతనే ఎక్కువ. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో ఉంటుంది అనమాట. సో అది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో మనకు మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆ హార్మోన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. తర్వాత ఈ వెజైనల్ డ్రైనెస్, ఇచ్చింగ్, తర్వాత వాళ్ళకు హాట్ ఫ్లషెస్, నైట్ స్వెట్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెనోపాజల్ సిమ్టమ్స్ విచ్ దే గో త్రూ అనమాట. సో అట్ ద ఏజ్ ఆఫ్ 35 వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటే దేర్ లైఫ్ విల్ బి వెరీ డిస్టర్బ్డ్ కంపేర్ టు దేర్ అదర్ కొలీగ్స్ అండ్. సో వాళ్ళు యూజువలీ వాట్ వీ సే ఈజ్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్. వాళ్ళకి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వచ్చు అనమాట. సో మన బాడీలో హార్మోన్స్, మనం అందరినీ గాడ్ డిజైన్ చేశాడు 45 years వరకు వీళ్ళకి ఈస్ట్రోజన్ ఉండాలి అనేసి. సో వీ క్యాన్ గివ్ ద ఈస్ట్రోజన్ హార్మోన్ టు దెమ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 45 అనమాట. సో వాళ్ళ బోన్ స్ట్రెంత్ అది పెంచడానికి వీలవుతుంది. ప్లస్ దే విల్ బి యాక్టివ్ లైక్ ఆల్ ఆఫ్ అస్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ దే హ్యావ్ అర్లీ మెనోపాజ్ వాళ్ళు తప్పకుండా వాళ్ళ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ హెచ్ఆర్టీ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. 45 నుంచి 55 మధ్యలో కనుక జరిగితే నో నీడ్, అది న్యాచురల్ అనమాట. సో దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే కొంతమంది కోపప్ అవుతాం, కొంతమంది ఆ మెనోపాజల్ సిమ్టమ్స్కి అసలు కోపప్ కాలేరనమాట. అంటే ఇట్లా మనం నైట్ పడుకున్నప్పుడు ఇట్లా వేడిగా ఆవిరిలాగా వచ్చేస్తాయి, చెమటలు పట్టేస్తాయి. తర్వాత కింద మనం యూరిన్ పోసే చోట మంటగా ఉండడం, దురదగా ఉండడం. సో వాళ్ళకు టాలరేట్ చేయడం కష్టం అయిపోతుంది అనమాట. అంటే అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది. ప్లస్ మనం తినే ఫుడ్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం కొంతమంది ఎక్కువ ఈ సోయా ప్రిపరేషన్స్, పల్సెస్, దానిలో న్యాచురల్ ఈస్ట్రోజన్స్ ఉంటాయన్నమాట. సో అవి తీసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం వరకు తక్కువగానే ఉంటుందన్నమాట. సో అలా కాదు అంటే మనం దానికి మెడిసిన్స్ పెట్టచ్చు, ఇది హార్మోన్స్ అనేటివి ఇవ్వచ్చు. కానీ కొంచెం హార్మోన్ మనకు ఒక స్టడీ వచ్చిందనమాట రీసెంట్లీ. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇచ్చే దానివల్ల కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే ఇమీడియట్గా కాదు, మనం 4-5 years కంటిన్యూ చేశాక. బిలో 45 నథింగ్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ 45. అందుకే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అయిన వాళ్ళకు కంపల్సరీ తీసుకోవాలి హెచ్ఆర్టీ. ఆఫ్టర్ 45 అయితే వాళ్ళకి కౌన్సిల్ చేస్తామన్నమాట. ఇలా మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉందా లేదా అని తెలుసుకుంటాం. అలా ఉంది అన్న వాళ్ళకి వేరే రకమైన మెడిసిన్స్ పెడతామన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు లెగ్స్లో, లంగ్స్లో, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్, పల్మనరీ ఎంబాలిజం అనేసి. సో ఒక్క ట్రీట్మెంట్ని అందరికీ టైలర్ చేయలేమన్నమాట. సో ఇండివిజువలైజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ సిమ్టమ్స్ బట్టి అనమాట. మ్యామ్ ఫైనల్లీ ఒకటి చెప్పండి, ఈ మధ్యన ఒక చోట విన్నాను నేను, 50+ ఏజో 55+ ఏజ్, ఆ ఏజ్లో కూడా ఆమె 2 ట్విన్స్ని డెలివరీ అయ్యారు ఆంధ్ర సైడ్. అది అంటే ఆ ఏజ్లో మెనోపాజ్ వచ్చేసి డేట్సే రానటువంటి, పీరియడ్సే లేనటువంటి వ్యక్తి ఎట్లా అవుతారో అనేది నాకు అర్థం కాదు. యూజువల్లీ ఇప్పుడైతే రూల్స్ లాస్ట్ 2-3 years నుంచి అయితే రూల్స్ చేంజ్ అయిపోయాయి.
50 ఇయర్స్ తర్వాత ఐవీఎఫ్ చేయకూడదు, కంపల్సరీ బ్యాన్. ఐవీఎఫ్ చేయించుకున్నారా? న్యాచురల్గా మనకు 45 దాటిన తర్వాత ద ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ న్యాచురలీ వచ్చే ఛాన్స్ అయితే ఆల్మోస్ట్ 0, less than 1% అనమాట. సో 40 ఇయర్స్ దగ్గరే మనకు అరౌండ్ 4 to 5% ఉంటుంది. 45 తర్వాత ఆల్మోస్ట్ 0 అయిపోతుంది అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ డోనర్ ఎగ్స్ అలా ఉంటుంది. ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆవిడ ఆల్రెడీ 50 ఇయర్స్ ఉన్నారంటే ఆవిడ ఆ బేబీస్ను కేర్ చేయగలరా, అంటే ఆ బేబీకి కనీసం 18 ఇయర్స్ వచ్చే లోపల దీనికి ఆల్మోస్ట్ 68, 70 వస్తాయి. సో ఆ బేబీని ఇండిపెండెంట్ చేయకముందే తన హెల్త్ ఇష్యూస్ అవన్నీ. సో మనం అలా బేబీస్ని సఫర్ చేయడం మంచిదా లేదా? యాక్చువల్లీ ఐవీఎఫ్ చేసేటప్పుడు అది కన్సెంట్ ఫామ్ కూడా ఉంటుందన్నమాట. చైల్డ్ వెల్ఫేర్ కన్సెంట్ ఫామ్ అని ఉంటుందన్నమాట. సో నాట్ ఓన్లీ మనం పిల్లల్ని పుట్టించడమే ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ కేర్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారా లేదా అని చూడటం ఇంపార్టెంట్ అనమాట. ఈమెకే 55 ఉందంటే హస్బెండ్కి ఇంకా ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఓన్లీ ఈ ఐవీఎఫ్ తోటే అవుతుందా మేడం? న్యాచురల్గా అయితే ఆల్మోస్ట్ ఇంకేమైనా మిరాకల్స్ అయితే తప్ప, యూజువల్లీ మిరాకల్స్ ఆల్సో మనకు ఓవరీస్ ఫంక్షన్ స్టాప్ అయిపోతుంది 45 to 50 మధ్యలో. రైట్ మ్యామ్, చాలా ఇష్యూస్ షేర్ చేశారు, చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా చెప్పారు ఎలా ఏంటి అనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.